Hello and welcome to this special show. గత 2 సంవత్సరాలు ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సైనికుల్లాగా పోరాడిన చాలామందిని మనం తెలుసుకున్నాం. అండ్ ఈ టైంలో మన ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందే వెళ్ళిపోయిన పరిస్థితులు చూసాం. కోవిడ్ గురించి రకరకాల జాగ్రత్తలు తీసుకోమని అనేక రకాల మెడికల్ జర్నల్స్ రిపోర్ట్స్ చదువుతూ వచ్చాం. కానీ వన్ థింగ్ హ్యాస్ బీన్ వెరీ కన్సిస్టెంట్ అక్రాస్ ఫర్ ఇన్ ద పాస్ట్ 2 years ఏంటంటే అది మాస్క్ వేసుకోవాలనే మెసేజ్ మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదలుకొని అందరూ కూడా ముఖ్యమైన జర్నల్స్ అన్నింటిలో కూడా డాక్టర్స్ అందరూ కూడా రికమెండ్ చేస్తూ వచ్చారు. అండ్ హియర్ వీఆర్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద థర్డ్ వేవ్. ఒమైక్రాన్ వేరియంట్ మైల్డ్ అయినప్పటికీ ద కంటేజియన్ ఇస్ సో ఇన్క్రెడిబుల్ దట్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ద ఓన్లీ వన్ థింగ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఈజ్ ద మాస్క్ అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అండ్ ఇదే అంశంపై ఈఎన్టీ సర్జన్ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్ డాక్టర్ మొయినుద్దీన్ అహ్మద్ హ్యాస్ రిటన్ అ సాంగ్. ఆయన రాసిన పాట మాస్క్ లగాలి అనే పాట చాలామందికి స్ఫూర్తినిస్తోంది, అదే సందేశాన్ని ఇస్తోంది. అండ్ విశేషం ఏంటంటే ఈ పాటలో ముఖ్యంగా ప్రజలకి ఈ సందేశం చేరాలనే ఒక సంకల్పంతో వైద్యులందరూ సీనియర్ డాక్టర్స్ హ్యావ్ డాన్స్డ్ and have actually given this message ee paatlo. अब डरने की जरूरत नहीं, मुंह पे मास्क है सैनिटाइजर, अब डरने की जरूरत नहीं, दिल में आस है जज्बा साथ है, हिम्मत पास है लड़ना साथ में, करते खात्मा जिससे आज वैक्सीन लेंगे सब साथ साथ में, अब डरने की जरूरत नहीं. मास्क लगा ले तू बेटा मास्क लगा ले, मौत को यूं ना तू गले लगा ले, फुर्सत मिली तो घर पे ही टाइम बिता ले, कोविड से बच ले वैक्सीन लगा ले. ఈ పాట గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఆల్సో ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేరింగ్ ఎ మాస్క్ అండ్ వాట్ ఈస్ ద రైట్ మాస్క్ టు యూజ్ ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఐ డ్రీమ్ స్టూడియోస్లో లెట్ మీ ఇంట్రడ్యూస్ లేడీస్ ఫస్ట్ డాక్టర్ అనిల్ కౌర్ మేడం, ప్రముఖ గైనకాలజిస్ట్, వెరీ సీనియర్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్. మ్యామ్ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు మాట్లాడతారా మ్యామ్ మీరు? ఐ డూ, ఎస్ మాట్లాడతాను, కానీ కొంచెం కలోకియల్ ఉంటుంది ఎందుకంటే స్టడీస్లో నాకు తెలుగు లేదు. అన్నీ నడుస్తాయి మ్యామ్ ఇక్కడ. అండ్ ఐ హ్యావ్ డాక్టర్ రణబీర్ సింగ్ విత్ అస్, సీనియర్ ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్. సార్ వెల్కమ్. మీరు కూడా తెలుగు మాట్లాడతారని అర్థమవుతుంది. అండ్ మీరు చాలా అద్భుతంగా నటించారు, పాటలో డాన్స్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ద లిరిసిస్ట్ అండ్ కంపోజర్ అండ్ ఈ పాటలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ మొయిన్ అహ్మద్, అందరికీ సుపరిచితులు, ఐ డ్రీమ్ డిస్కషన్స్లో కూడా వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డాక్టర్ మొయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ డాక్టర్ రణబీర్ సింగ్ విత్ యువర్ పర్మిషన్ ఇఫ్ దట్స్ ఓకే. యా డాక్టర్ రణబీర్ సింగ్, హౌ డిడ్ యూ ఫీల్ you're normally used to doing endoscopy and all those things, moving and grooving to a song? Grooming a song was real Moin's idea actually. సో ఆ సాంగ్లో మనం న్యాచురల్గా హౌ టు ఇంప్లిమెంట్, మనం మాస్క్ ఎట్లా వేసుకోవాలి, వేయకుండా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ మెసేజ్ టు ద పబ్లిక్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రైట్ నౌ prevent infection for yourself and you know safeguard yourself, because that is important. Right. Today what happened, I'll tell you one simple incident. సార్ మీరు తెలుగులో మాట్లాడితే మీ చక్కటి తెలుగు వినాలండి మాకు. ఓకే, ఇవాళ నేను పార్కింగ్లో వచ్చినప్పుడు ఒకసారి నా ఫ్రెండ్, హీఈస్ ఆల్సో, ఆయన కూడా డాక్టరు, ఆమె వైఫ్ హ్యాడ్ సస్పెక్టెడ్ కోవిడ్ అని, హీ కేమ్ అండ్ ఆస్ అండ్ వీ వర్ ఆయన నాతోని వితౌట్ మాస్క్ మాట్లాడితే ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్ ఆఫ్ థింగ్స్. ఇంకోటి, నిన్న పేషెంట్ గొంతు నొప్పితో వచ్చింది. ఆ గొంతు నొప్పి నాకు తగ్గుతలేదు 3-4 ENT డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఆమె వచ్చింది. ఐ వాజ్ ఫోర్స్ టు డూ ఎండోస్కోపీ అండ్ షీ కేమ్ పాజిటివ్ ఇన్ ద ఈవినింగ్. అండ్ దట్ స్కేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద డాక్టర్స్. అంటే యు ఆర్ నాట్ ఓన్లీ అలోన్, నో, ఇట్లా మీ స్టాఫ్ ఉన్నారు, దేర్ ఆర్ వర్కర్స్ హు ఆర్ దేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఇంట్లో పిల్లలు ఉన్నారు, దాని తర్వాత మీ వైఫ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్, అండ్ మేము లైక్ 60+ పీపుల్. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ స్కేర్స్ అస్ ఎ లాట్. బట్ యాజ్ ఎ వర్కర్, యాజ్ ఎ దిస్ థింగ్, నేను వెనుకపోయే ఛాన్స్ లేదు. ఏంటంటే వట్ ఎవర్ హ్యాపన్స్, ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఆర్ వట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ హిస్ విల్, అది మనం పట్టుకొని. బట్
సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు పనికొస్తుందని అండ్ టు హెల్ప్ ద పీపుల్ టు గెట్ ద రైట్ ట్రీట్మెంట్ మన ఉద్దేశం ఉండాలి. అండ్ మన ఉద్దేశం ఇంకోటి ఏంటంటే మెసేజ్ టు ద పబ్లిక్ ఇస్ ప్లీజ్ వేర్ మాస్క్, స్టే అట్లీస్ట్ 3-4 feet away, and when you have cold cough please get tested. అంటే మీరు టెస్ట్ చేయించుకుంటే ఏమన్నా ఉంటే అట్లీస్ట్ యూ కెన్ ఐసోలేట్ అండ్ డోంట్ స్ప్రెడ్ థింగ్స్. కొత్త ఓమైక్రాన్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ 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 పెద్ద పాండమిక్ క్రియేట్ చేస్తుందంటే ఇట్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్. మీరు పక్కన ఉన్న అండ్ దెర్ ఈజ్ అనదర్ వేవ్ విచ్ వాజ్ దేర్ లాస్ట్ ఇయర్ డెల్టా ఉండే, అప్పుడు మ్యూకార్ మైకోసిస్ ఎక్కువ వచ్చింది. ఈసేపు మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ కాజింగ్ ల్యూకోపీనియా అండ్ ప్లేట్లెట్ కౌంట్స్ కూడా తక్కువైపోతున్నాయి. సో సమ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ బ్లడ్ డిస్క్రేజియాస్. అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ డిఫికల్ట్ టు కొత్త కొత్త వేరియేషన్స్ వస్తే ఆ వేరియేషన్స్లో ప్యాథాలజీ చేంజ్ అయితే ట్రీట్మెంట్ చేంజ్ చేసే అవకాశము అది ఇస్తుందా లేదా మనకి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ టచ్డ్ బికాజ్ ఇది ఊహించుకోలేము. అంటే డాక్టర్ల కుటుంబాలలో ఎంత స్ట్రెస్ ఉంటుందో మ్యామ్. మీరు హాస్పిటల్లో పనిచేసి ఇంటికి వెళ్తారు. లాస్ట్ ఇయర్ అంతా అందరూ ఇంటికి వెళ్ళి స్నానాలు చేయడం, ఐసోలేటింగ్, పిల్లల నుంచి దూరంగా ఉండడం చేసాం. ఐఎమ్ షూర్ ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ టైమ్ ఫర్ యూ ఆల్సో, ఐ మీన్, అండ్ ఈవెన్ నౌ. Yes, what happens is every time you go out, that's why we are called frontline workers. We are practically going to a war. We don't know what we are going to see in front, and we don't know what is going to hit us. It may be a mild infection, it may be a moderate infection, it could be a serious infection, it could be a fatal infection. So every day practically you are living on the edge. And the family members get worried, and people who live alone, doctors who live alone in various stations who have got postings outside, or like army doctors who are alone in the field, they have nobody to fall back on, and this illness is so debilitating that you cannot get out of the bed and even walk up to the door to open it for anybody. So it is a miserable disease, and people are taking it very lightly because I think, I'll apologize to you, but I think the media doesn't concentrate on the right things. They're concentrating on the wrong things. They should give out a message that it is a serious infection. And I'm shocked to see how the media is playing up Omicron and saying nothing serious, nothing dangerous, don't worry, it is like a flu. And like Dr. Ranbeer Singh says, it is an evolving disease. We don't know. Today the platelet count is low, tomorrow something else will be low, and in fact already pneumonias have been recorded in the West with Omicron strain, and they're so serious and they're so debilitating. So the public should understand that they have something in their hand, simple thing to protect themselves, they should use it. Is a mask. And precisely ఇదే కోర్ విషయాన్ని మీరు సెంటర్ పాయింట్గా పెట్టి రాశారు, పాట రాశారు డాక్టర్ మోయిన్. సో నౌ ఓవర్ టు యూ. ఈ పాట రాయడం ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అ ప్రాసెస్. 6-7 నెలలు అని చెప్పారు, ఒక సంవత్సరం కాలం దాదాపు. సో ఈ పాట ఎవల్యూషన్ ఎలా వచ్చింది చెప్పండి, అండ్ వాట్ వాజ్ ఇట్ దట్ యూ వాంటెడ్ టు సే? అంటే బేసిక్గా మాస్క్ ప్రపంచానికి కొత్త కాదండి, నాన్ మెడికల్ పీపుల్కి మాస్క్ అనేది కొత్త. అంటే మేము మెడికల్ ప్రొఫెషన్లో వచ్చినప్పటి నుంచి మాస్క్ ధరిస్తున్నాం. వెన్ వీ ఆపరేట్ వీ వేర్ ఏ మాస్క్, అండ్ వెన్ వీ సీ సమ్ పేషెంట్స్ హు ఆర్ ఇన్ఫెక్టెడ్ వీ వేర్ ఏ మాస్క్. బట్ ఈ పాండమిక్ కోవిడ్ ఏదైతే వచ్చిందో అది ప్రపంచాన్ని మొత్తాన్ని మాస్క్ వేయడం అనేది నేర్పించింది. అంటే మాస్క్ వేసుకోవడం వలన వీఆర్ నాట్ హైడింగ్ అవర్ ఐడెంటిటీ, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎయిర్వేస్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అదర్స్ ఎయిర్వేస్. అందరి యొక్క మనం ఒక మంచి కోరుతూ మనం మాస్క్ వేసుకుంటాం, ఎందుకంటే వేరే వాళ్ళ నుంచి మనకు కోవిడ్ రావద్దు, మన కోవిడ్ కనుక ఉంటే వేరే వాళ్ళకు పోవద్దు అని. సో ఈ క్రమక్రమంగా మనం చూస్తూ చైనాలో కోవిడ్ స్టార్ట్ అయింది, అట్లా 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 యూకే, ఇటలీ వెళ్ళింది. మన దగ్గర అంట వస్తుందా లేదా అని మనం ఊహించాం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మనం నిజంగా అనుకోలేదు. ఫైనల్లీ మన దగ్గర వచ్చింది. ఫస్ట్ వేవ్ చాలా భయంకరంగా ఉండింది. ఆ భయాన్ని చూసి నాకు అనిపించింది, ఏం చేయగలం మనం ఈ సొసైటీకి, మనం కనీసం ఒక చిన్న మెసేజ్ మనం ఇవ్వగలమా అని చెప్పేసి January 2021లో నేను రాసిన పాట అండి. సో ఐ రోట్ దిస్ సాంగ్. దాని తర్వాత పాట రాశాను, రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం, సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సో నా దగ్గర ఉట్టి లిరిక్స్ అండ్ వాట్ యు కాల్
ఇది ఉండిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ దిస్ సెకండ్ వేవ్ ఎంత దారుణంగా వచ్చిందంటే ఫస్ట్ వేవ్ కన్నా మూడింతలు తీవ్రంగా వచ్చేసి చాలామందిని తీసుకెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా మా అమ్మగారు కూడా ఒకరు. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు అడ్మిట్ అయ్యారు. వారం రోజుల తర్వాత మా నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారు. కానీ మా మదర్ షీ బ్యాటిల్ ఇన్ ఐసీసీ ఫర్ 22 days. ఆవిడ్ని కాపాడలేకపోయాం. లెటర్ ఆన్ ఎట్లాగైనా చేసి ఒక మంచి పని చేద్దాము, జనాలకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ సాంగ్ ఆఫ్టర్ దట్ సెకండ్ వేవ్ మా ఫ్రెండ్స్ అందరి సహాయంతో రాసి పాడి, అండ్ మా సీనియర్స్ డాక్టర్ రణబీర్ సింగ్ ఈజ్ మై బిగ్ బ్రదర్. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ ENT సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జన్ ఇన్ కేర్ హాస్పిటల్. అండ్ అనిల్ కౌర్ మేడం, వీళ్ళందరూ నేను చాలా ప్రేరేపించి నన్ను చాలా ఎంకరేజ్ చేసి లెట్స్ డూ ఇట్ అని. And my other friends who are not here in the studio, and my sister, mostly my brothers, my children, I should not forget them. And there is another friend behind the screen who has helped me, writing this song and making it, and finally the song is here for you. मिलने से क्यों डरता है दिल, छूने से क्यों डरता है दिल, खोने से क्या डरता है दिल, हुआ है क्या। सर्दी हो या जुकाम, बुखार हो या खांसी, अपने मर्ज पे रख लगाम, औरों को देना तो फांसी। क्या पर्सनल मैटर जरूरी नहीं, अपना हाइजीन है खोया कहीं। घर की सफाई घर वालों के लिए, गली की सफाई घर वालों के लिए। सिस्टम में अपने सही एंटीवायरस लगाना, एंटीबायोटिक्स न खा जैसे कोई चना बनाना। मास्क लगा ले तू बेटा, मास्क लगा ले, मौत को यूं ना तू गले लगा ले। फुर्सत मिली तो घर पे ही टाइम बिता ले, कोविड से बच ले, वैक्सीन लगा ले। బట్ ఒకటే దీనికి ఐ వుడ్ లైక్ టు సే ఇట్స్ ఓన్లీ వన్ మెసేజ్ అండి. వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా క్వశ్చన్ మార్క్, పనిచేస్తుంది. అండ్ వాట్ యు కాల్స్ థర్డ్ వేవ్ వస్తుందా లేదా, ఫోర్త్ వేవ్ వస్తుందా లేదా, వీటిలన్నింటినీ పక్కన పెడదాం. మనం చేయగలిగిందల్లా ఒకటే, వ్యాక్సిన్ తయారు చేయలేం, మందు తయారు చేయలేం, బట్ మాస్క్ పెట్టుకోవడం చాలా సులభం. సో వన్ మెసేజ్ ఈజ్ मास्क लगा ले। अब डरने की जरूरत नहीं, मुंह पे मास्क है सैनिटाइजर, अब डरने की जरूरत नहीं। दिल में आस है, जज्बा साथ है, हिम्मत पास है, लड़ना साथ में, करते खात्मा जिससे आंच, वैक्सीन लेंगे सब साथ साथ में। अब डरने की जरूरत नहीं, मास्क लगा ले तू बेटा, मास्क लगा ले, मौत को यूं ना तू गले लगा ले। फुर्सत मिली तो घर पे ही टाइम बिता ले, कोविड से बच ले, वैक्सीन लगा ले। అమేజింగ్, వీఆర్ వెరీ టచ్డ్ డాక్టర్ మొయిన్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అండ్ ఈ 2 సంవత్సరాల బ్యాటిల్ని యూ హ్యావ్ యాక్చువల్లీ పుట్ ఆల్ ఆఫ్ దట్ ఎనర్జీ, ఆల్ ఆఫ్ దట్ పెయిన్, అండ్ ఆల్సో ఆల్ ఆఫ్ ద కరేజ్ దట్ యూ గాట్ ఇన్ టు దిస్ సాంగ్. అండ్ ఈ పాటలో మరొక ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ విజయ్ మోహన్ ఇస్ జాయినింగ్ అస్. చాలా స్పిరిటెడ్గా ఫస్ట్ 2 lines ప్యార్ హువా ఇక్రార్ హువా అనే ట్యూన్లో వచ్చే పాటకి యాక్ట్ చేసిన వెరీ సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఫీవర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ మోహన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. నమస్కారం సార్. మీకు క్వశ్చన్ ఉందా? ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ డాక్టర్ మోయిన్స్ సాంగ్. రియలీ, దో ఐ డోంట్ నో హౌ టు సింగ్ అండ్ హౌ టు డాన్స్, ఇట్ ఈస్ ఓన్లీ మోయిన్ దట్ హీ మేడ్ మీ డాన్స్. ఐ థింక్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది డాక్టర్ మోయిన్. ఇదేంటంటే దీంతో యాజ్ ది ఎర్లియర్ స్పీకర్స్ డాక్టర్ రణబీర్, డాక్టర్ అనిల్ కౌర్, డాక్టర్ మోయిన్ సెడ్, దీనికి మనం మాస్క్ లగాలే. మాస్క్ అన్నది ఒకటి పెద్ద మెసేజ్ దట్ వేటు. ఇప్పటికి కూడా మీరు బయట చూస్తుంటే జనాల్లో కొంతమంది ఏంటి, ఆల్మోస్ట్ లైక్ 50% పీపుల్ ఆర్ ఈవెన్ ఇన్ ఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మాస్క్ పెట్టుకోరంటే కొంతమంది. అది ఏంటో మరి వాళ్ళకి సో కాన్ఫిడెంట్. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా, 2 వ్యాక్సిన్ 3 వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ మాత్రం కంపల్సరీ అండి, కంపల్సరీ. ఇంకా ఎన్ని రోజులు మనం చెప్పలేం. ఇప్పుడు ప్రీవియస్ స్పీకర్ చెప్పినట్టుగా ఈ ఒమైక్రాన్ కంపేర్ టు డెల్టా ఇట్ ఈస్ 4 times ఫాస్టర్ అండ్ 4 times లెస్ సివియర్. అలా అని మనము డాక్టర్ కవర్ చెప్పినట్టుగా యూ కెనాట్ టేక్ థింగ్స్ ఈజీ. సీరియస్, కొంతమందికి సీరియస్. ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి మెల్లగా. వీఆర్ ఆల్సో గేరింగ్ అప్ టు అకామిడేట్ more and more number. Experts are saying that this peak is going to be there for another just 1 hour. It is only short-lived antunar. We don't know how many people are going to get affected, how many people are going to get serious, how many people we are going to lose.
ఇవన్నీ చెప్పలేను. కాబట్టి బెస్ట్ థింగ్ ఈజ్ ఓన్లీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంటే మనకు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇంకో 1.5 to 2 months లోపల తగ్గిపోతుంది అంటున్నారు. అవన్నీ నిజమైతే సంతోషము. అంతవరకు మనల్ని మనం కాపాడుకోవాలి. అందరూ అనుకున్నట్టుగా మాస్క్ 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 మనం దోమలకు దోమతెర వేసుకున్నట్టుగా మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. మాస్క్ వేసుకున్నంత మాత్రాన మీరు 100% ప్రొటెక్ట్ కాదు, కానీ అట్లీస్ట్ మీకు 70, 80, 90% ప్రొటెక్షన్ ఉంటుంది. మాస్క్ పెట్టుకోవాల్సిందే మీరు ఎక్కడికి వెళ్ళినా. వితౌట్ మాస్క్ అనేది మీ రైట్ సార్. డాక్టర్ విజయమోహన్ చాలా అమూల్యంగా మొదలుపెట్టారు, అంటే అమూల్యమైన సందేశం ఇచ్చారు, కానీ ఫస్ట్ నుంచి చెప్తున్నప్పటికీ కూడా. కానీ ఈ కోవిడ్ కష్టకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క దెర్ వాజ్ వన్ టేక్ అవే ఫ్రమ్ ద లాస్ట్ 2 years దట్ వీ లెర్న్డ్. సో డాక్టర్ మొయిన్, యూ ఆల్రెడీ షేర్డ్ మీ కుటుంబంలో జరిగిన పరిస్థితులు, అండ్ ఇందులో డాక్టర్ రణబీర్ సింగ్ మీరు నేర్చుకున్న విషయం ఆర్ సమ్ వన్ థింగ్ దట్ యూ లెర్న్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. సో యాక్చువల్లీ ఫర్ మీ ఏమైందంటే మై వైఫ్ వాజ్ వెరీ సిక్ వెన్ కోవిడ్ వచ్చింది. సో లైఫ్లో ఇంత యూనో ఫ్యామిలీ టైము డాక్టర్స్కి అప్పుడు వెన్ వీ వర్ నాట్ ఇన్ ఫ్రంట్ లైన్ దొరికిందని, దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్స్. బట్ ఐ లాస్ట్ 3 of my వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ whom I have diagnosed. అంటే నేనే డయాగ్నోస్ చేసిన, ఆయనకి హాస్పిటల్ తీసుకోపోయినా. Last time there were no beds. I lost 3 of my very close friends in last wave, and it is shocking because ఏందంటే యూ హ్యావ్ ప్లాన్డ్, అంటే వాళ్ళు డాటర్ మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటారు, డాటర్ కోసం ఇల్లు see you have planned so many things in life and you are suddenly nowhere there. Right. And the father or a mother in a family, the most important, I think they are there. And in front of a father, if the child has a problem and he goes off it, it's really Painful, yeah. very painful. So our life చూసినప్పుడు it was really say, are we living in the present or not? మనం అన్ని ప్లాన్స్ చేసుకుంటాం, బట్ వెదర్ దట్ ప్లాన్స్ అవన్నీ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అది డిఫరెంట్. వాట్ ఈస్ గాడ్స్ విల్ వీ డోంట్ నో. రైట్. డాక్టర్ మోయిన్, ఇంకా కూడా మీరు ఐ థింక్ తేరుకున్నట్లేదు, మీ మొత్తం కుటుంబం ఎంటైర్ ఇంక్లూడింగ్ యూ మీరందరూ అఫెక్ట్ అయ్యారు కోవిడ్ తోటి. అండ్ ఇప్పుడు ఈ పాట ద్వారా కెన్ యూ సే దట్ కొంతవరకు ఊరట కలిగింది మీకు, బికాస్ యూ డిడ్ యువర్ బిట్ అని? అంటే రోజు మనకు ఒక కొత్త పాఠం నేర్పించిందండి జీవితం. చాలామంది ఇళ్లలో, చాలామంది కుటుంబాల్లో, చాలామంది వాళ్ళ సన్నిహితుల్ని, మిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. సో ప్రతి ఒక్కరికి ఒక చాలా పెయిన్ఫుల్ ఒక ఏమంటారంటే ఒక ఇది దొరికింది. సో నెక్స్ట్ మనం చేయగలిగింది ఏంటి? వాళ్ళని మనం గుర్తు చేసుకొని వీ కెన్ జస్ట్ రివైండ్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ బీన్. ఓకే, మంచి గుడ్ మెమరీస్, స్వీట్ మెమరీస్ని మనం చూసుకుంటూ మనం వాళ్ళని గుర్తు చేసుకుని మనం ఆనందంగా ఉండడం. రెండోది, ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. మన లవ్డ్ వన్స్, మన బంధువుల్ని, మిత్రుల్ని, పిల్లలని, తల్లిదండ్రుల్ని ఎలా కాపాడుకోవాలనేది మనం ఆలోచిస్తూ సక్రమంగా ప్లాన్ చేసి చాలా బాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా ప్లాన్స్ చేస్తామండి. పిల్లల పెళ్ళి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని చేసి చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రుల ముందు చిన్నారులు చనిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. చిన్నారులు చాలా, అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని చాలా కలలు చూసి డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కూడా వాళ్ళను కాపాడుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముందు మనకు దగ్గర ఇప్పుడు ఒక కొత్త వేరియంట్ ఒకటి వచ్చింది చూడు, దాని మీద అపోహలు ఉన్నాయండి. కొంతమంది అంటారు ఓకే వానపాము, ఇంకోడు అంటాడు లేదండి ఇది త్రాచుపాము. అవన్నీ కాదండి, ఏదైతే పామే. సో ఈ వేరియస్ మ్యూటేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అది మన కంట్రోల్లో లేవండి. ఒమిక్రాన్ వెనకాల ఇంకొక వేరియంట్ ఆల్మోస్ట్ కనిపెట్టారని మనకు వస్తుంది ఫ్రాన్స్లో. సో ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో ద వరల్డ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ సేయింగ్ దట్ నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది విచ్ ఈస్ ద అల్టిమేట్ ఫర్ ఆల్ దిస్ అన్నది లేదు. అప్పుడు దాకా కొంచెం మనం వాన తగ్గే వరకు మనం ఎలాగో గొడుగు పట్టుకొని ఉంటామో అలాగ కొంచెం ఓపిక పట్టి మాస్కులు ధరించి, అందరికీ మాస్కులు ధరించండి అని ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ పోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాలా స్పిరిటెడ్ సాంగ్. అండ్ అన్నిటికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే అందరూ చాలా సీనియర్ డాక్టర్లు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అనిల్ కౌర్ మ్యామ్, మీరు వేసిన డాన్స్ స్టెప్పులు
and it made so spirited of you because you have a lot of other things to do, but you decided to participate in this. అలాగే డాక్టర్ విజయమోహన్ గారు, మీరు మీ శ్రీమతి గారు పార్టిసిపేట్ చేయడం, మీరు బిజీగా పేషెంట్లను చూస్తూ కూడా क्या हुआ बुखार हुआ है मिलने से फिर क्यों डरता है दिल क्या हुआ बुखार हुआ है मिलने से फिर क्यों डरता है दिल डरते दिल करना मुश्किल मालूम नहीं है कहाँ वैक्सीन डरते दिल करना मुश्किल मालूम नहीं है कहाँ वैक्सीन ఒక విషయం చెప్పండి డాక్టర్ విజయమోహన్ గారు, మాస్క్కి సంబంధించి ఇప్పుడు అగైన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఎలాంటి మాస్క్ వేసుకోవాలనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. విజయమోహన్ గారు, మాస్కులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎంతసేపు వేసుకోవాలి అంటే దానివల్ల కూడా చాలా ఇబ్బంది కలిగి ఫస్ట్ వేవ్లో చాలా నిష్టగా పాటించారు అందరూ. మాస్క్ 3 days తర్వాత డిస్కార్డ్ చేసేయాలి, ఇలా వేసేయాలి, అలా వేసేయాలి, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఏదో దస్తీ తీసుకుని కట్టేయడం, హ్యాండ్ కర్చీఫ్ దొరికితే అది కట్టేసుకోవడం, చున్నీ ఇలా చుట్టేసుకోవడం, ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. Swapna గారు, it's a good question, a pertinent question to the real time now. మాస్క్ వేసుకోవడం కంపల్సరీ. ఎలాంటి ఇది మాస్క్ ఉన్నా N95 ప్రిఫరబుల్. ఎలా వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అన్నది ఇంత ముందు కూడా నేను ఒక టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాను. తర్వాత అది ఐ హావ్ రిటన్ అన్ ఆర్టికల్ ఆన్ ఫేస్ మాస్క్ సిండ్రోమ్. ఫేస్ మాస్క్ మాలంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సెస్ కంటిన్యూస్ గా మార్నింగ్ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేదాకా కంటిన్యూస్ గా మాస్క్ పెట్టడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలు, కోల్డ్, కాఫ్, తర్వాత ఐ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్, బ్రీతింగ్ డిఫికల్టీస్, ఆక్సిజన్ తగ్గినట్టుగా అనిపించడాలు. ఆక్సిజన్ తగ్గదు, మాస్క్ పెట్టినంత మాత్రం ఆక్సిజన్ తగ్గదు. ఇట్స్ బీన్ ప్రూవెన్ ఇన్ ద సైన్స్. బట్ మీకు ఒక సఫకేషన్ వస్తుంది, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ క్లైంబింగ్ ద స్టేర్స్. ఇవన్నీ ఫేస్ మాస్క్ సిండ్రోమ్ అనే ఒక కొత్త ఎంటిటీని నేను దాన్ని కాయిన్ చేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను. ఇట్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్. సో డ్యూరింగ్ ది లాస్ట్ వేవ్ ఐ హావ్ ట్రీటెడ్ 1500 పేషెంట్స్ ఆన్లైన్ అండి. ఆల్ ఓవర్ ది ఇండియా నాకు కాల్స్ వచ్చేది. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మా ఇంటికి ఎదురుగా, మా ఇంటి వెనకాల, మా ఇంటి ఇటువైపు అటువైపు, మా ఇంట్లో కింద కూడా కోవిడ్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రివెన్షన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అందరికీ చెప్తూనే ఉన్నాను. నేను మా హాస్పిటల్ కూడా నేను కారిడార్ లో నడుస్తున్నప్పుడు కూడా ఎవరైనా బై మిస్టేక్ ఇలా తీస్తే నో ప్లీజ్ పుట్ ఆన్ ది మాస్క్ అని చెప్పుకుంటూ వెళ్తాను ప్రతిసారి వెన్ ఎవర్ ఐ గో ఆన్ టు ద కారిడార్. సో మాస్క్ N95 ప్రిఫరబుల్. అసలే తీయొద్దండి. మీకు కొంచెం ఇబ్బంది వస్తే కొంచెం దూరం పోయి ఓపెన్ ఏరియాలో, ఎవరు లేని ఏరియాలో వెళ్ళి ఒక నిమిషం తీయొచ్చు. కాకపోతే అసలు కంటిన్యూస్ గా మాస్క్ పెట్టుకొని ఉంటేనే బాగుంటుంది. యూ కెన్ ప్రివెంట్. కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకోవడం చాలా అవసరం. సో అనిల్ కౌర్ మ్యామ్, చాలామందికి ఇది ముఖ్యంగా అమ్మాయిలకి ఇట్స్ అ బిగ్ న్యూసెన్స్గా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అంటే No, actually, yes, in the beginning, lot of us also thought that maybe, you're losing your identity, you're losing your smile, you cannot wear your lipstick, and the lipstick, if you put it, it's getting stuck to the mask. But, in the long run, all of us learnt our lessons. And I'm a gynecologist. We have a huge federation of 35,000 members, which is called FOXY. And it was surprising that how we bonded during the lockdown, during this difficult time, because the most frontline workers were gynecologists. You cannot stop deliveries, you cannot stop pregnancies, though the government tried very hard with their instructions. Right. But there were more than the expected number of pregnancies and more than the expected number of babies coming out. So the doctors, the gynecologists couldn't stay at home. So we bonded across media channels, we bonded across Zoom was our most popular platform. We exchanged notes, we exchanged inputs, we shared inputs from other countries, doctors from other countries shared it with us, and towards the second wave, at least the gynecologists were 100% convinced, Right. and they were convincing other people. So that is the role we have played as a gynecologist, and I'm very proud to say that our federation took such good care of us. You were talking about my dance. So our federation was kind enough to give us academic updates and engage us, the doctors who were sitting at home, in an activity which would improve our spirits. We had talks from Sadhguru, we had talks from the Brahma Kumaris, then we were introduced to yoga, we had yoga sessions online, we had dance sessions online. So that just kept our spirits up. And that is where we bonded, we learned, and we shared.
వెరీ ఐ మీన్ సో హార్ట్ టచింగ్ అండ్ సో రియల్ దిస్ ఇస్. ఐ మీన్ మనం ఇంట్లో ఒక పేషెంట్ జ్వరం వచ్చి ఉంటేనే మనసంతా జారిపోతుంది. పొద్దునుంచి రాత్రి వరకు పేషెంట్లు, అది కూడా ఒక ఇన్ సచ్ అన్ అన్సర్టన్ టైమ్ లైక్ కరోనా అండ్ కోవిడ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మెడికల్ fraternity. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ we'd like to shed light on today. I have a bunch of masks. Dr. Moin, we'll start with you. మీతో పాటు రకరకాల మాస్కులు ఉన్నాయి. ఇది ఒక మాస్క్, ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ ఒమైక్రాన్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నట్టున్నారు. ఇది చుడిదార్కి సల్వార్ కమీజ్కి మ్యాచింగ్ మాస్క్. ఇది చూడడానికి మోస్ట్ బోరింగ్ మాస్క్ అండ్ విత్ లాట్ ఆఫ్ కంబర్సమ్ థింగ్స్ హ్యాంగింగ్. సో ఏ మాస్క్ ఇందులో వేసుకోవాలంటారు? అంటే అలంకరణ కొరకు మీరు వేసుకోవాలనుకుంటే ఇంట్లో లెఫ్ట్ హ్యాండ్లో వేసుకోండి. సేఫ్టీ కొరకు వేసుకోవాలనుకుంటే మీరు రైట్ హ్యాండ్లో ఉన్న ఇటువంటి వైట్ మాస్క్, దీనిని N95 మాస్క్ అంటారండి. దీన్ని డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. దీని మీద ఒకటి సేఫ్ గార్డింగ్ క్లిప్ ఒకటి ఉంటుంది. సో దీన్ని మీరు వేసుకునే ఒక పద్ధతి కూడా ఉన్నది. దీని ఇట్లా అని ఇలా పెట్టుకొని యూ హ్యావ్ టు వేర్ ఇట్ ఇన్ దిస్ వే. ఒకటి మాస్క్ తీయడం, డిస్కార్డ్ చేయడం కూడా ఒక ఆర్ట్. మాస్క్ తీయాలనుకున్నప్పుడు మీరు ఇట్లా పట్టేసుకొని మీరు యు ఆర్ ఎక్స్పోజ్, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ సిట్టింగ్ ఆన్, ఇట్ ఈస్ అన్క్లీన్ అండ్ రెడీ. సో తీసేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. తీసి దీన్ని సేఫ్లీ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఎక్కడ అంటే అక్కడ, వాల్ టేబుల్ మీద, వీల్ టేబుల్ మీద పెట్టడం కూడా. ఒమైక్రాన్ మనం ఎంత వల్నరబుల్గా ఉన్నామని ఇంకా జనానికి అర్థం కావట్లేదు. అంటే because it is still not sunk in, although many have lost their loved ones, that we are so vulnerable that you can actually be putting your mask on a surface. ఇక్కడ సర్ఫేస్ నుంచి కూడా మన వైరస్ పికప్ చేస్తామేమో అని. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న ఒక హ్యాండ్ కీని ఎట్లా వాడతారండి మీరు? ఎంత శుభ్రంగా చూసుకుంటారు, ఎంత భద్రంగా పెట్టుకుంటారు, కింద పడి మళ్ళీ యూ కెనాట్. సో అలాంటి ఒక యాటిట్యూడ్ మనిషికి, ఒక ఆలోచన రావాలి. మాస్క్ అనేది పర్సనల్, శుభ్రంగా పెట్టాలి. మన ఏమంటారంటే మన క్రిముల్ని మనం వేరే వాళ్ళ దాకా మనం పోనీయకుండా కూడా చూడడం మన బాధ్యత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. రైట్. డాక్టర్ విజయమోహన్ గారు, మీ నోట ఈ పాట వినాలండి. ఫస్ట్ 2 లైన్లు మీరు యాక్ట్ చేసిన పాట. మీరు ఎలాగో గాయకులు కూడా కాబట్టి, అండ్ చాలామందికి జ్వరాలు వస్తుంటే ట్రీట్ చేస్తున్నారు ఒకవైపు, అండ్ మ్యూజిక్ కీప్స్ యూ అలైవ్ అండ్ హ్యాపీ. కాబట్టి బిఫోర్ వీ వైండ్ అప్, వీడ్ లైక్ టు లిసన్ టు యూ సింగింగ్ దట్, హమింగ్ దట్ సాంగ్, సార్. क्या हुआ बुखार हुआ है, प्यार से क्यों फिर डरता है दिल? क्या हुआ बुखार हुआ है, मिलने से फिर क्यों डरता है दिल? क्या हुआ बुखार हुआ है, मिलने से फिर क्यों डरता है दिल? అంతే చాలు. మీ ధన్యవాదాలు మీ స్పిరిట్కి. డాక్టర్ మొయిన్, మీరు డర్నేకి జరూరత్ నహీ అన్నారు. అంటే బేసిక్గా ఈ సాంగ్ రాసేటప్పుడు ఐ వాజ్ గోయింగ్ త్రూ వేరియస్ ఫేజెస్. ఒకరోజు నేను ఒక చోటు కూర్చొని ఉన్నా, ఇట్ వాజ్ సైలెంట్ ఏరియా. ఐ వాజ్ వాచింగ్ దట్ రాజ్ కపూర్ నర్గిస్ గారిది श्री 420 और आवारा दांట్లో क्या हुआ श्री 420 क्या हुआ इकरार प्यार हुआ इकरार हुआ मिलने से फिर क्यों डरता है दिल. సో నాకు ఆలోచన వచ్చింది. అప్పటికి నేను సగం సాంగ్ రాసేసాను. దాన్ని నేను వాట్ యు కాల్ బిగినింగ్, వాట్ యు కాల్ ఇట్, మాతృకని నేను చేంజ్ చేశాను. ప్యార్ హువా ఇకరార్ హువా ని క్యా హువా బుకార్ హువా, క్యా హువా బుకార్ హువా హై మిల్నే సే ఫిర్ క్యూ డర్తా హై దిల్, डरता है दिल करो ना मुश्किल मालूम नहीं है कहाँ वैक्सीन. ఆ టైంలో వ్యాక్సిన్ వాజ్ నాట్ దేర్. So there were times when India did not had sufficient vaccines. There was only one vaccine, Covishield. తీసుకోవాలా లేదా, డేంజరస్, చాలామంది కళ్ళు తిరిగి పడిపోయారు, కొంతమంది చనిపోయారు అని అపోహలు వచ్చి చాలామంది దే డిడ్ నాట్ నో. సో ఆ టైంలో ఇది రాశాను. చాలా యాప్ట్గా రాశారు, బికాస్ అందరికీ ఇదే పరిస్థితి. బికాస్ వీఆర్ సచ్ సోషల్ బీయింగ్స్, వీ కెనాట్ నాట్ మీట్, వీ హ్యావ్ టు మీట్. ఎప్పుడేమో సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ది ఎంటైర్ వరల్డ్, మోర్ సో ఫర్ మన భారతదేశంలో. పండగ కూడా వస్తుంది, పండగ వేళ సంక్రాంతి
పండగ చాలా చాలా ముఖ్యమైన పండగ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అవును, సో అంటే బేసిక్గా మీరు చెప్పినట్టు సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కదా, అంటే మనం మరీ దూరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. పండగలు మనం ఎన్నో వీటిలన్నిటిని మనం దగ్గరుండి సెలబ్రేట్ చేసుకోవచ్చు, బట్ దాన్ని విధానాన్ని కొంచెం మార్చుకోవాలండి. రైట్. చేతి పరిశుభ్రత అనేది మనం చూసుకోవాలి. అండ్ అందరి ఇళ్ళకి వేరే వేరే గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా కొంచెం మనల్ని మన పిల్లల్ని కాపాడుకోవాలి. రైట్. మాస్కులు ధరించాలి అండ్ వ్యాక్సిన్ అందరు తీసుకోవాలి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి ఫస్ట్ వేవ్ లో చేశారండి అందరూ. న్యూస్ పేपर सैनिटाइज చేశారు. పేపర్ डाल के जाता था, उसको सैनिटाइजर लगा के लगड़ के फिर लेते थे. आयन कर रहे थे एक पेज. Yes. वायरस को मारने के लिए. Yes. Yes, People actually. were spending a lot of time ironing the newspapers. दूध के पैकेट को लाके धोते थे पहले. नहीं, वो तो पानी, all that went through that. So now that has become a habit. And now I mean life has changed, but obviously डरने की जरूरत नहीं. मुंह पे मास्क है, सैनिटाइजर है, और मैडम लाइक देयर आर सर्टेन थिंग्स, यू नो व्हाट, इफ यू आर वेयरिंग ए मास्क डरने की जरूरत नहीं. ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ ఏ మాస్క్ దెన్ యూ ఆర్ లైక్, మాస్క్ కనుక వేసుకోకపోతే భయపడాల్సిన అవసరం ఉందండి. ఇది మాస్క్ వేసుకున్న వాళ్ళ కోసం అండి పాట. అబ్ డర్నే की जरूरत नहीं, मुंह पे मास्क है, सैनिटाइजर है, वैक्सीन है, व्हाट एल्स डू यू वांट, और दोस्तों का साथ है, एवरीथिंग इज देयर. రైట్. సో మాస్క్ అనేది 100% प्रोटेक्शन ఇస్తుందండి. రైట్. बट उर्दू में जैसे बोलते हैं ना, इतिहाद जरूरी है. इतिहाद जरूरी है, इतिहाद जरूरी है. So save yourself. Save yourself. Despite having all these things also, Serious. you must save yourself. So I'd That's like all. to add a few words before we Ma'am. end. Wear a mask, protect yourself, get beautiful mask, but it should be 3-layered. Even if you're getting a pajama or a sari or a jacket matching mask, make sure it has 3 layers. Indulge your fashion statement, get embroidery done on it, get it embellished. That apart, learn how to keep your spirits up. This is the age of remote bonding. You cannot believe how many lovely friends you make when you are alone at home. Don't let the lockdowns bother you. Be in touch. WhatsApp is the best medium. Next comes Facebook. Now you have Insta. Take your selfies, put them out in the world, bond with people. You'll be surprised at the end of the second wave. We were about 5,000 people ready to meet each other in Indore just because we had met on the net. Right. And we had formed such a great bonding, but unfortunately the third wave came and cancelled it. And keep your spirits up, take health seriously, do your exercise, and dress yourself beautifully, look beautiful, smile beautiful, and mask beautiful. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. యా, సో వైండప్ చేసేటప్పుడు డాక్టర్ విజయమోహన్ గారు ధన్యవాదాలు సార్. మీరు ఇవాళ చాలా బిజీగా ఉండి మీరు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కంప్లీట్లీ యువర్ అ బిట్ జేడెడ్ టుడే, బట్ యూ జాయిన్డ్ అస్ నెవర్దెలెస్ అండ్ అవర్ షో ఇస్ లాట్ రిచర్ అండ్ ఫుల్లర్. విజయమోహన్ గారు ఏం చెప్పాలనుకున్నారు సార్? స్వప్న గారు, ఇప్పుడు డాక్టర్ అనిల్ గారు లాస్ట్ కంక్లూడింగ్ సెంటెన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. తను ఇంకా షీఈస్ టెల్లింగ్ us టు గెట్ కనెక్టెడ్ సోషల్లీ. అటువంటిప్పుడు మనం సోషల్ డిస్టెన్సింగ్ ని ఫిజికల్ డిస్టెన్సింగ్ అని మార్చుకుంటే బాగుంటుంది కదా. Why do you call it as social? We are not socially distanced. We are still in touch with our own loved ones, friends and others. So, it's social distance, and it looks like a misnomer. So, we'll call it as a physical distance. Right. Beautifully said, sir. Yeah, great. And Dr. Moin Ahmed, thank you very much. But before we wind up, I want your words. మీరు రష్యాలో కూడా ఒక రష్యన్ భాషలో కూడా 4 పదాలు వాడారు. యా, అవునండి. అంటే మీరు ఒక 4-5 months బ్యాక్ చూస్తే ఈ వాట్ యు కాల్ ఒమిక్రాన్ అనేది కనబెట్టక ముందు రష్యాలో ఫస్ట్ ఇట్ స్టార్టెడ్, అంటే ఆఫ్టర్ ద సెకండ్ వేవ్ రష్యాలో కేసెస్ పెరిగాయండి. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ రష్యా, నేను రష్యాలో చదివాను. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై యూనివర్సిటీ ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మేమందరం వి వర్ లైక్ థింకింగ్ లైక్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. రష్యా ఒక స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ లాంచ్ చేసింది, బట్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ మార్టాలిటీ అండ్ దేర్ వర్ ఆల్సో అడ్మిషన్స్. సో వాళ్ళ కోసం కూడా ఐ రోట్ few lines for Russian in the Russian language as well. Right. And for that, I have trained my kids. Yeah, to so పిల్లల్ని నేను ట్రైన్ చేసి I just made them play that. చాలా దిల్ से गाना आपका आया है. I'm sure it will touch a lot of hearts, a lot of thoughts, minds also.
అండ్ నిజంగానే ఈ కష్టకాలం నుంచి మనందరం కలిసి మీ సహకారంతో, మీ వైద్యంతో, మీ ధైర్యంతో ముందు బయటకు వెళ్తామని చెప్పి ఆశిద్దాం. డాక్టర్ విజయమోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. డాక్టర్ మొయిన్ అహ్మద్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రణబీర్ సింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ అనిల్ కౌర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అందరికీ పండగ శుభాకాంక్షలు. అండ్ భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ జస్ట్ ఫర్ ద రికార్డ్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎప్పుడు భారతదేశం చూసిన కేసెస్ కంటే కూడా ఫస్ట్ 2 వేవ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 7.5 to 8 lakh ఆఫ్ యాక్టివ్ కేసెస్. అండ్ ఇవి కేవలం టెస్ట్ చేసినవి మాత్రమే. టెస్ట్ చేయనివి ఇంకా ఎంతమంది కేసెస్ ఉన్నాయో మనం చెప్పడం కష్టం. కంటేజియన్ ఇస్ వెరీ హై విత్ ఒమైక్రాన్. మైల్డ్ అని అంటున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ టేక్ ఫర్ గ్రాంటెడ్, బికాస్ ఇంకా తెలియని విషయాలు ఒమైక్రాన్ గురించి చాలా ఉన్నాయి. సో వ్యాక్సినేషన్ తీసుకుని ఉండకపోతే ప్లీజ్ గో గెట్ యువర్ వ్యాక్సినేషన్, డాక్టర్స్ అడ్వైస్. అండ్ అలాగే ఏం చేసినా చేయకపోయినా ఎప్పటికీ మాస్క్, ఈ మాస్క్, లెట్స్ ఆల్ వేర్ అవర్ మాస్క్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ and stay tuned to iDream. क्या हुआ, बुखार हुआ है, मिलने से फिर क्यों डरता है दिल? क्या हुआ, बुखार हुआ है, मिलने से फिर क्यों डरता है दिल? सैनिटाइजर, अब डरने की जरूरत नहीं, दिल में आस है, जज्बा साथ है, हिम्मत पास है, लड़ना साथ में, करते खात्मा जिससे आज वैक्सीन लेंगे सब साथ साथ में, अब डरने की जरूरत नहीं। मास्क लगा ले तू बेटा, मास्क लगा ले, मौत को यूं ना तू गले लगा ले, फुर्सत मिली तो घर पे ही टाइम बिता ले, कोविड से बच ले, वैक्सीन लगा ले। बुखार हो या खांसी, अपने मर्ज पे रख लगाम, औरों को देना तो फांसी, क्या पर्सनल मैटर जरूरी नहीं, अपना हाइजीन है खोया कहीं, घर की सफाई घर वालों के लिए, गली की सफाई घर वालों के लिए, सिस्टम में अपने सही एंटीवायरस लगाना, एंटीबायोटिक्स न खा जैसे कोई चना बनाना। मास्क लगा ले तू बेटा, मास्क लगा ले, मौत को यूं ना तू गले लगा ले, फुर्सत मिली तो घर पे ही टाइम बिता ले, कोविड से बच ले, वैक्सीन लगा ले।